జనం సొమ్ముతో జల్సాలు చేస్తున్న వాళ్ళు ఎవరు? ఈ టాపిక్ ఎన్డీటీవీలో నిన్న రాత్రి వచ్చింది. దానికి తెలుగు అనువాదకులుగా మన వెబ్సైట్ స్టోరీలన్నీ రాసుకొచ్చారు. అసలు ఇది ఎక్కడ బిగినైందంటే పేర్ని నాని గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ఫ్లైట్లో తిరుగుతున్నారు. దీనికి డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది? అసలు సొంత డబ్బు పెట్టుకుంటున్నారంటే సొంత డబ్బు ఆయనేమో జేబులోంచి మన రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే ఖర్చు చేయట్లేదు లోకేష్ గారి ఫ్లైట్లకి. ఆయన సొంత ఖర్చులు పెట్టుకుంటున్నారంటే ఆయన ఎక్కడ కడుతున్నాడు, ఆయన తరపున ఎవరో కడుతున్నారంటూ ఆరోపించారు. దాని మీద డిస్కషన్ ఎన్డీటీవీ అంటే అది అదాని గారి టీవీ అనమాట. ప్రణయరాయ్ అని దాని ప్రమోటర్ను కూడా బయటికి నెట్టేసి దాదాపుగా ఏది ఇక్కడ టీవీ9లో రవి ప్రకాశరావుని నెట్టేసినట్టు వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. అందులో డిస్కషను అది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన విమాన ప్రయాణాల తాలూకు ఖర్చు 222 కోట్లనే మన డికే బోసు అందులో పాల్గొని చెప్పుకొచ్చాడనమాట. ఇది ఆర్టీఐ యాక్ట్ ద్వారా. నేను ఇలాంటి వాటిలో ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ముందు లోకేష్ గారి ఖర్చుల గురించి చెప్పండి అన్నప్పుడు దానికి పర్టైనింగ్ అవ్వకుండా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు చేశారని చెప్పడం అది ఎదురుదాడి అవుతుంది తప్పితే సమాధానం కాదు. బట్ అయినా కూడా దాన్ని మనం స్వాగతించాలి. ఇంత ఖర్చు చేశాడని ఈయన ఏదో ఒక లెక్కలతో చూపించుకొచ్చాడు. చార్టర్ ఫ్లైట్లని ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని, ఇది ఎవరు ఏదైనా సరే. కానీ నాకు తెలిసి ప్రొవిజన్స్ ప్రకారం ఒక ముఖ్యమంత్రికి ఫ్లైట్లలో తిరిగే ఛాన్సు, అవకాశం, వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అది మనం ఎక్కడ చూడవచ్చు అంటే, చీఫ్ మినిస్టర్స్ అండ్ దేర్ సపోర్టింగ్ స్టాఫ్, డిజైనేటెడ్ స్టాఫ్ హ్యావ్ ఫెసిలిటీ టు ఫ్లైట్ ట్రావెల్ విచ్ ఆఫెన్స్ ఇంక్లూడ్ స్పెషల్ ప్రోటోకాల్ ది లైక్ డైరెక్ట్ టర్మాక్ యాక్సెస్ టు దేర్ వెహికల్స్, ప్రయారిటీ బోర్డింగ్ అంటే ప్రయారిటీ బోర్డింగ్తో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన విమానాలు లేదంటే ఫ్లైట్లో ప్రయాణించే అవకాశం ఉంది, ప్రొవిజన్ ఉంది అని చెప్తున్నారు. దాని అర్థం ఏంటి? ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి తిరిగే హక్కు ఉంటుంది. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. జస్ట్ లైక్ ఇప్పుడు చంద్రబాబు గారిని కూడా ఆయన ఫ్లైట్లో వెళ్తున్నారంటే ఎందుకు అడగరు. కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అంటే క్యాబినెట్లో ఒక మంత్రి అంతే. అలానే మంత్రులకైతే లేదు, నాకు తెలిసినంతవరకు లేదు. ఈ మధ్య అమెండ్మెంట్ చేస్తే తెలియదు అది నాకు. టర్మాక్ యాక్సెస్, ఎగ్జంప్షన్ అండ్ ఎక్సెప్షన్స్, సెక్యూరిటీ అండ్ ప్రోటోకాల్, ఇవన్నీ ఉంటాయి స్టాండర్డ్ ప్రొసీజర్స్తో కలిపి. దానిని కాదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చట్టాన్ని మీరారు అనటానికి లేదు. అంటే 222 కోట్ల రూపాయలు నిజంగానే ఖర్చు అయ్యి ఉంటే 2019 నుంచి 24 వరకు ఆయన ముఖ్యమంత్రిగా సాగినప్పుడు దాన్ని చట్టం అనుమతిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఒక వ్యక్తి ఎవరో కొడమల సురేష్ అనే ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద లోకేష్ గారి విమాన ప్రయాణ ఖర్చుల గురించి అడిగితే శాఖాపరంగా ఎట్లాంటి పైసాలు అంటే ఖర్చు మేము చెల్లించలేదు అని సమాధానం వచ్చిందట. ఫైన్, అంటే ప్రభుత్వం డబ్బులను ఆయనే వాడుకోవట్లేదు అని. సరే, మరి ఎక్కడి నుంచి వాడుకున్నారు అంటే సొంత జేబు నుండే ఖర్చు పెడుతున్నారు అని. అయితే ఈ ట్రిప్స్ నెంబర్ చూస్తే మాత్రం మనకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ 17 నెలలలోనే, అంటే ఆయన అంతకుముందు ఫ్లైట్ జర్నీ చేస్తాడు, దీని తర్వాత చేస్తాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 77 ట్రిప్పులు చేశారు. ఈ 77 ట్రిప్పులకి ఎంత ఖర్చు అవుతుంది అనేది పక్కన పెట్టండి, ఫ్లైట్లను బట్టి ఉంటుంది. ఈ 222 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారన్న ఖర్చు కానీ, ఈ 77 ఫ్లైట్ల ఖర్చు కానీ, ఇది చర్చనీయాంశమా కాదా అంటే దానికి రాజకీయం పులిమినప్పుడు ఖచ్చితంగా చర్చలకు వస్తాయి. ఇప్పుడు వెంటనే మన వీధి భాగవతంగాళ్ళు రచ్చబండ దగ్గర కూర్చునే వాళ్ళు ఏమంటారు, 77 సార్లు తిరిగాడంటారా లోకేష్, డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఊరికి ఇస్తున్నారా ఏంటి అని ఇలా మామూలుగా మాట్లాడుకుంటారు. అయితే ప్రతి కొనుగోలు అంటే టికెట్ కొనుగోలుకి ఒక నెంబర్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఎవరో ఒకరు పే చేయాల్సిందే కదా. ఆ పే చేసింది ఎవరు, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఈయన కట్టుకున్నా ఇంకొకరు కట్టుకున్నా ఇవన్నీ ఏంటంటే లెక్కలో ఉన్న డబ్బే కాబట్టి దాని గురించి పెద్ద చర్చ అవసరం. అయితే ఇక్కడ ఫ్లైట్ జర్నీల గురించి మాట్లాడితే మెదిలితే ఫ్లైట్లో వెళ్తున్నాడు అని. ఇప్పుడు ఇన్నిసార్లు ఫ్లైట్లో వెళ్ళటం అండి, 77 సార్లు అనుకోండి, 12 × 5 = 60, అంటే సంవత్సరానికి 5 సార్లు వెళ్తే
60 సార్లు వెళ్ళినట్టు. ప్రతి నెల వెళ్తే 5 ఏళ్లలో 60 సార్లు వెళ్ళినట్టు, అంతే కదా. 12 నెలలు 12 సార్లు, 5 ఏళ్ళు 60 సార్లు. కానీ 17 నెలల్లోనే 77 సార్లు అంటే ఈ నెంబర్ 70 ఎవరైనా ఖర్చు పెట్టినాయండి, ఫ్లైట్లోనే తిరుగుతున్నారుగా అని అనడానికి ఒక ఆస్కారం కల్పించారు. అదే వరుసలో ఈయన మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ, చంద్రబాబు గారిని తీసి పక్కన పెట్టండి, దీనిలోకి లాగటానికి లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయనకు ఏమంటారు ప్రివిలేజ్ ఉంది. మరి వీళ్ళకి ఉందా అంటే రాజ్యాంగ నిపుణులను వీళ్ళే చెప్పాలి. చర్చ కోసం అయితే వీటి గురించి మాట్లాడుకోవచ్చు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పఫ్ఫులు మింగేశారు, కర్రీలు మింగారు, సమోసాలు తిన్నారు అన్నవాళ్ళు నేను అప్పుడప్పుడు కొన్ని వీడియోలు పెడుతూ ఉంటా, అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకున్నవి కానీ మనకు పంపించినవి కానీ. సమావేశాలు, క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు వాళ్ళ ముందు పెడుతున్న బాటిళ్ళు కానీ, సమావేశాల మధ్యలోనే కొంతమంది తింటూ కనిపిస్తారు అధికారులు. మరి వాటి ఖర్చు ఏమి పైనుంచి ఏమైనా ఊడి వస్తుందా? ప్రభుత్వమేగా పెట్టేది. ఒకసారి ఆర్టీఏ ద్వారా ఆ ఖర్చులు కనుక లెక్క తీశారనుకోండి, ఎగతాళి చేయడానికి ఏదైనా పనికి వస్తుంది. మనము అంటే టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ప్రతి కదలిక మీద కూడా అసలు ఈయన ఇన్నిసార్లు అక్కడికి వెళ్ళి వస్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు, అసలు ఇన్నిసార్లు జర్నీ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, అసలు ఇన్నిసార్లు తలక ఇలా అంటున్నాడు, ఎందుకు అంటున్నాడు, పని పాట లేనప్పుడు ఇలాంటివి వస్తాయి. రాజకీయ పార్టీలకి ఈ ఖర్చుల గురించి పోల్చడం ఎక్కువైన తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ప్రతి ఖర్చు కూడా అనవసరమైన ఖర్చు ఏమో అని అంటే మామూలు జనం అనుకుంటారు. అంతేందుకు 2014-19 మధ్యలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు యనమల రామకృష్ణుడు గారు కంటి సర్జరీకో పంటి సర్జరీకో సింగపూర్ కూడా వెళ్ళారు. మరి అప్పుడు ఖర్చు ఎంతో తెలుసా? మన పాత వీడియోలో ఉంటుంది, చూసుకోండి. మరి దాన్ని దుబారా ఖర్చు అనాలా, ఆయనకు అవసరమైన ఖర్చు అనాలా? చెప్పలేం కదా, ఇది వాళ్ళే తేల్చాలి. దానికి ఎవరు ఖర్చు పెట్టారు? ప్రభుత్వమే ఖర్చు పెట్టిందిగా. మరి దాన్ని ఏమంటారు? దుర్వినియోగం కాదా? మనం చేస్తే దుర్వినియోగం, మనం చేస్తే సద్వినియోగం, జగన్ చేస్తే దుర్వినియోగం అని మొదలుపెట్టిన తర్వాత ఈ గేమ్ ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఇందులో కరెక్టా, లీగలా కాదా, చట్టం అనుమతిస్తుందా లేదా, వీటికి తావు ఉండదు. అంతెక్కడ వాదనలో దిగితే అంతెక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆ శుభలేఖ సుధాకర్ గారు ఆడెవడితోనో గొడవ పట్టం ఎందుకు? అసలు మనం ఒక లెవెల్కి వెళ్ళకూడదు, వెళ్ళినప్పుడు వాడి లెవెల్కి మనం లాగుతాడు. సింపుల్. మన వాళ్ళు ఎవరు కామెంట్ పెట్టారు దాని మీద అంటే, ఏంటి సీఎం గారే దాన్ని ఓపెన్ చేయబోతున్నట్టు ఇంకా వీళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి, ఎందుకు మాట్లాడాలి? అదనమాట.